ఆకాశంలో సంపూర్ణ చంద్రగ్రహణం కొనసాగుతోంది. 9 గంటల 57 నిమిషాలకు ప్రారంభమైంది చంద్రగ్రహణం. అర్ధరాత్రి 1 గంట 26 నిమిషాల వరకు ఉండనుంది. గ్రహణ కాలం 3:30 గంటలు ఉండనుంది. రాత్రి 11 గంటల 42 నిమిషాలకు గ్రహణ మధ్యస్థ సమయంగా నిర్ణయించారు శాస్త్రవేత్తలు. సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూమి నీడ చంద్రుడిపై పడటంతో పౌర్ణమి రోజు చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్రగ్రహణం అంటారు. సూర్యుని చుట్టూ పరిభ్రమించే భూకక్షకు 5 డిగ్రీలు ఏటవాలుగా చంద్రుని కక్ష ఉంటుంది. మరోవైపు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి ఎలాంటి సాధనాలు అవసరం లేదంటున్నారు సైంటిస్టులు. ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తోంది. భారత్, సింగపూర్, చైనా, రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుంది. మరోవైపు గ్రహణం కారణంగా దేశంలోని ఆలయాలన్నీ మూతపడ్డాయి. తిరిగి సోమవారం ఉదయం సూర్యోదయం తర్వాత ఆలయాల్లో గ్రహణ శుద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు నిర్వాహకులు. గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రగా కనిపిస్తోంది. అందుకే దీనికి బ్లడ్ మూన్ అని పేరు పెట్టారు. హైదరాబాద్లోనూ చంద్రగ్రహణం సంపూర్ణంగా స్పష్టంగా కనిపిస్తోంది. భాగ్యనగరంతో పాటు ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతా, హిమాచల్, లడాక్, రాజస్థాన్, గుజరాత్, కూర్గులోనూ స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు సైంటిస్టులు. ತೋರ್ಸೋಣ ಮಗು ತೋರ್ಸಿ ಗ್ರಹಣ ತರ ಇದೆ. ಅಲ್ಲಿ ಇದೇ ಒಂದು ಗ್ರಹಣ ತರ ಇದೆ ನೋಡಿ, ಅಲ್ಲಿ ನೋಡಿ. ಲೈಟ್ ನೋಡೋಣ, ಅದು ಡಿಫ್ರೆಂಟ್ ಆಗಿದೆ. ಇರೋಣ ಹಂಗೆ ತೋರ್ಸೋಣ ತೋರ್ಸಿ ಮಗು ತೋರ್ಸಿ. భారతదేశంలో చంద్రగ్రహణం వేళ ప్రజలు అనేక విశ్వాసాలతో నియమాలు పాటిస్తూ ఉంటారు. ఆహారం, నీళ్లు తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. దుష్టశక్తి ఆవరిస్తుందన్న భయంతో ఎక్కడికి వెళ్లరు. కొందరు గర్భిణీలకు, పుట్టబోయే బిడ్డలకు గ్రహణం ప్రమాదమని నమ్ముతూ ఉంటారు. దీంతో వారిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
ಲೈಟ್ ನೋಡೋಣ ಅದು ಡಿಫ್ರೆಂಟ್ ಆಗಿದೆ. ಇರೋಣ ಹಂಗೆ ನಂಗೆ ತೋರ್ಸೋಣ ತೋರ್ಸಿ ಮಗುಗೆ ತೋರ್ಸಿ. రైట్, ఇక ఈ చంద్రగ్రహణంకి సంబంధించి కొన్ని నమ్మకాలు అయితే ఉంటాయి. అయితే దీనికి సంబంధించి మరి ఏ విధంగా ఉంటుంది, కొన్ని ప్రజలు నమ్మొచ్చు నమ్మకూడదు అని కూడా సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. అయితే దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ಗ್ರಹಣ ತರ ಇದೆ, ಇಲ್ಲಿ ಇದೇ ಒಂದು ಗ್ರಹಣ ತರ ಇದೆ ನೋಡಿ, ಅಲ್ಲಿ ನೋಡಿ ಲೈಟ್ ನೋಡೋಣ ಅದು ಡಿಫ್ರೆಂಟ್ ಆಗಿದೆ. ಇರೋಣ ಹಂಗೆ ತೋರ್ಸೋಣ. బ్లడ్ మూన్ గా పిలిచే ఈ చంద్రగ్రహణం ఎలాంటి పరికరాలు లేకుండా ప్రతి ఒక్కరూ చూడొచ్చునని సైంటిస్టులు చెప్తున్నారు. గ్రహణంతో ఎలాంటి అపోహలు నమ్మొద్దని చెప్తున్నారు. భయం లేకుండా గర్భిణీ స్త్రీలు, పిల్లలు సైతం చంద్రగ్రహణాన్ని వీక్షించొచ్చునని చెప్తున్నారు. అయితే చంద్రగ్రహణం గడియల్లో జాగ్రత్తలు అవసరమని అర్చకులు చెప్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, పిల్లలు జాగ్రత్త అంటున్నారు. కుంభరాశి వాళ్లకు చంద్రగ్రహణం చూస్తే ముప్పని చెప్తున్నారు. ఆకాశంలో సంపూర్ణ చంద్రగ్రహణం కొనసాగుతోంది. 9:57 ప్రారంభమైంది చంద్రగ్రహణం. ఇక అర్ధరాత్రి 1:26 వరకు ఉండనుంది. గ్రహణ కాలం 3:30 గంటలు ఉండనుంది. రాత్రి 11:42 గ్రహణ మధ్యస్థ సమయంగా నిర్ణయించారు శాస్త్రవేత్తలు. ఇక సంపూర్ణ చంద్రగ్రహణంకి సంబంధించి గర్భిణీలు కూడా చంద్రగ్రహణం చూడొచ్చు అని అంటున్నారు. శాస్త్రవేత్తలు కూడా దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి అపోహలు అవసరం లేదు అని చెప్తున్నారు. అయితే ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి పాలేపు చంద్రశేఖర్ శర్మ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి శర్మ గారు. నమస్కారం అమ్మా. చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు అంటారంటే సైంటిస్టులేమో ఇటు చూస్తే అలాంటివేవి నమ్మకూడదు అని చెప్తున్నారు, ఇటు అర్చకులేమో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. చాలా మంచి విషయం అమ్మా. ఎందుకంటే మనకు నవగ్రహాలలో చంద్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహం. అయితే ఈ చంద్రుని యొక్క అంశ సరిగ్గా ఉంటే మాత్రమే మానసిక పరమైనటువంటి అభివృద్ధి అనేది మానవ లోకంలో జరుగుతూ ఉంటుంది. అందుకే మనము ఆ చంద్రుని యొక్క శ్లోకాన్ని చెప్పుకుందాం అమ్మా. చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేతు చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మన పీడోపశాంతే అని చెప్పేసి మనకు పురాణ శ్లోకం ఉందమ్మా. అంటే మానసిక పరమైనటువంటి అభివృద్ధి చెందడానికి చంద్రుడు చాలా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాడు. ఆ చంద్రుడికి మరి ఈ రోజు మనకు విశ్వావసునామ సంవత్సరంలో భాద్రపద శుక్ల పౌర్ణమి మనం ఏదైతే 9:58 గ్రహణం అని చెప్పుకున్నామో జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా, దాని ప్రకారంగా ఇప్పుడు మనం గ్రహణాన్ని వీక్షిస్తూ ఉన్నాం. దాదాపు ఇంకొక 10-15 నిమిషాలకు సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహాన్ని మనం చూడగలుగుతున్నాం. మరి ఇక్కడ సైన్స్ ఉంది, శాస్త్రం కూడా ఉంది, సంప్రదాయం ఉంది, సనాతనం ఉంది. ఎందుకంటే ఏ జ్యోతిష్యులైతే సమయాన్ని నిర్ధారించి చెప్పడం జరిగిందో 9:58 గ్రహణం ప్రారంభమవుతుందని చెప్పడం జరిగిందో అదే సమయానుకూలంగా మనకు గ్రహణం చూస్తూ ఉన్నాం. తర్వాత ఎప్పటికైతే అంతమైపోతుందనే విషయాన్ని కూడా మనకు చెప్పడం జరిగింది. సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం భారతదేశంతో పాటు ఇతర దేశాలలో కూడా కనిపించే గ్రహణము ఇది విశ్వావసునామ సంవత్సరంలో మొట్టమొదటి గ్రహణం. అయితే ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏమిటంటే ముఖ్యంగా మనకు ప్రత్యక్ష దైవాలైనటువంటి సూర్యచంద్రుడు ఏదైతే ఉందో వాటి వల్ల మనకు జీవుల పోషణ గాని మానవుల యొక్క ఏవైతే కొన్ని ధర్మాలు ఉంటాయో అవి ప్రత్యక్ష దైవాలుగా వాళ్ళు చెప్తూ ఉంటారు.
జీవకోటిని పోషించడానికి ప్రత్యక్ష దైవాలైనటువంటి సూర్యచంద్ర గ్రహణాలు వచ్చినప్పుడు మరి కొంతవరకు జీర్ణ ప్రక్రియ అనేది తగ్గిపోతుంది కాబట్టి సాయంకాలం పూట భోజనాలు చేయవద్దని చెప్పేసి ఒక ధర్మ సిద్ధాంతాన్ని పూర్వీకులు పెట్టడం జరిగింది. అయితే ఈ గ్రహణం చూడవద్దని చెప్పేసి ఒక 4 రాశుల వారికి మాత్రమే చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళంతా కూడా చూసే అవకాశం ఉందమ్మా. అది కూడా ఏంటంటే మనకు ఈ 4 రాశులలో కర్కాటకము, వృశ్చికము, కుంభము, మీన రాశులు 4 రాశుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే గ్రహణం చూడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత గ్రహస్థితిని అనుసరించి వాళ్ళకి ఈ చంద్రగ్రహణం మంచిది కాదు అని చెప్పడం జరిగింది. అంతేకాని ఇది ఏదో మూఢనమ్మకం అని చెప్పేసి కాదు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే మిగతా రాష్ట్ర వాళ్ళంతా కూడా చూసే అవకాశం ఉంది. పూర్వీకుల నుంచి కూడా మనకు ఒక జ్యోతిషాస్త్ర మండలంలో ఏవైతే గ్రహాలు ఉంటూ ఉంటాయో గ్రహాల యొక్క సిద్ధాంతాలను బట్టి మనకు గ్రహణాలు నిర్ణయించడం జరిగింది. మరి ఈ గ్రహణం సంభవించినప్పుడు మనం ఇప్పుడు ఈ గ్రహణం పరిపూర్ణం అయిపోయిన తర్వాత రేపు ఉదయం ఈ 4 రాశుల వాళ్ళు నదీ స్నానం చేసి ఆ చంద్రునికి ఇష్టమైనటువంటి కొన్ని పదార్థాలు దానం చేయడం అనేది శ్రేయస్కరంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే భారతీయ సనాతన సంప్రదాయంలో, హిందూ సంప్రదాయంలో గ్రహణాలు ఇప్పుడు కాదమ్మా, కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా వస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం 1 లేదా 2 గ్రహణాలు వస్తూ ఉంటాయి. వాటిని పాటించడం అనేది మన పూర్వీకుల ఋషిప్రోక్తమైనటువంటి విషయంగా దీన్ని చెప్తూ ఉంటారు. అంతే తప్ప ఇదేదో మూఢనమ్మకం అని చెప్పేసి అనడం కూడా బాగా లేదమ్మా. అంటే ఈ గ్రహణం ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఈసారి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి బయటికి వెళ్తే. ఈ మీరు చెప్పినట్టుగా కొన్ని రాసులకు సంబంధించి అని చెప్తున్నారు. అదేవిధంగా ఇది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? లేదమ్మా, చాలా సంవత్సరాల తర్వాత ఈ యొక్క విశేషమైనటువంటి చంద్రగ్రహణం వచ్చింది. దాదాపు దీని 122 సంవత్సరాలు లెక్క చెప్తున్నారమ్మా దీనికి. అయితే మళ్ళా ఈ గ్రహణంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే ఇప్పుడు మీడియా రంగం అంతా కూడా బ్లడ్ మూన్ అని చెప్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి ఆ యొక్క గ్రహ స్థితిని బట్టి రెడ్ కావచ్చు, ఎల్లో కావచ్చు, ఇటువంటి కలర్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇంతకుముందు మనకు సైంటిస్టులు కూడా చెప్తూ ఉన్నారు అక్కడ. అయితే ఈ యొక్క గ్రహణం అనేది విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ గ్రహణం ముఖ్యంగా ఇప్పుడు ఏమిటంటే మనం నిన్నటి దాకా వినాయక నిమజ్జనం చేసుకున్నాం. ఇప్పటికి కూడా ఇంకో కొన్ని విగ్రహాలు వెళ్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏమిటంటే చంద్రుడు షోడశ కళానిధి అని అతనికి పేరమ్మ. 16 కళలకు, సమస్త ఔషధులకు అతడే అధిపతిగా చెప్పబడుతూ ఉంటాడు. మరి ఆ యొక్క చంద్రగ్రహణం వచ్చినప్పుడు ముఖ్యంగా ఏదైతే కొంత మెంటల్లీ డిజాస్టర్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈ యొక్క గ్రహణము సంభవించిన తర్వాత దీని ప్రభావం కూడా సుమారుగా ఒక 30 రోజుల దాకా మనకు ఉండే అవకాశం ఉందమ్మా. అయితే ఇప్పటికే మనకు గ్రహణం కంటే ముందే వాతావరణంలో మార్పు కానివ్వండి, జల ప్రళయాలు కానివ్వండి, విమాన ప్రమాదాలు కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రహ సంచారంతో విశ్వావసునామ సంవత్సరంలో వస్తున్నట్టు మన జ్యోతిష్య పండితులంతా కూడా నిర్ణయిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క గ్రహణం సంభవించినటువంటి వేళ మనం పాటించవలసినటువంటి నియమాలు పాటించడంతో పాటు అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే ఈ గ్రహణాన్ని చూసిన తర్వాత ఇప్పటికే చాలా మంది గ్రహణాన్ని పాటించే భక్తులంతా కూడా నదీ ప్రాంతాలకు వెళ్ళి జపతపాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారమ్మా. సరిగ్గా గ్రహణం పట్టు స్నానం అని చెప్పేసి గ్రహణానికి అక్కడ చంద్రుడికి గ్రహణము తాకిడి ప్రారంభం కాగానే ఇక్కడ స్నానం చేసేసి గాయత్రి జపాన్ని చేసే బ్రాహ్మణోత్తములు ఉంటారు. తర్వాత పూజాది కార్యక్రమాలు నిషిద్ధం కానీ ఈరోజు దేవాలయాలలో మనం నిత్యం అనుష్ఠానం చేస్తున్నటువంటి ఏదైతే పూజాది కార్యక్రమాలు ఉంటాయో వాటిని కాకుండా కేవలం అనుష్ఠానం మాత్రమే, అంటే గాయత్రి జపం కావచ్చు, విష్ణు సహస్ర నామాలు కావచ్చు, లలితా సహస్ర నామాలు కావచ్చు, ఇవి చదువుకుంటే శ్రేయస్కరంగా ఉంటుందని చెప్పేసి చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా. మరి ఇప్పుడు పట్టుడు స్నానం, విడుపు స్నానం అని చెప్పేసి గ్రహణం పరిపూర్ణ మొత్తం అయిపోయిన తర్వాత మరొకసారి నదులు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు నదులలో స్నానం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ధర్మపురి కావచ్చు,
లేదా రాజమండ్రి కావచ్చు, ఇటువంటి గోదావరి పరివాహక ప్రాంతాలలో నదులు ఉన్నటువంటి ప్రాంతాలలో నదీ స్నానాలు చేసి దాని యొక్క దాన ప్రక్రియ చేస్తూ ఉంటారు. మరి దానం ఏమిటంటే మనకు రాబోతున్నటువంటి సమయంలో గ్రహస్థితికి అనుకూలంగా ఉండడానికి వెండితో చేసినటువంటి ఒక చంద్రబింబాన్ని, తర్వాత ఆ రాహువు కేతు కలిస్తేనే సర్పం అని చెప్పబడుతుంది కాబట్టి రాహు స్వరూపంతో ఉంటే ఆ యొక్క రాహువు యొక్క వెండి సర్పాన్ని కూడా దానం చేస్తారు. దాంతో పాటు కొంత నెయ్యి, తర్వాత వస్త్రాన్ని, బియ్యాన్ని కూడా దానం చేయాలని చెప్పేసి మన పండితులం అంతా కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందుకే ఒకవేళ ఇంకొకటమ్మా, ఇక్కడ వీరి యొక్క జాతకాలలో కాలసర్ప దోషం ఉన్నా కూడా రేపిచ్చే దానంతో అది కూడా కొంతవరకు దూరం అయిపోతూ ఉంటుంది. మరి ఈ గ్రహణ సంభవం జరిగిన తర్వాత ఎటువంటి వారు చేసే పనులలో కావచ్చు, ఎటువంటి వాటిలో అడ్డంకులు రాకుండా గ్రహణ నియమాలు పాటిస్తూ చక్కగా దాన ప్రక్రియ చేయాలని చెప్పేసి, ఇది ఇప్పుడు కొత్తగా చెప్తున్నటువంటి జ్యోతిష్యులు కాదమ్మా, అనాది కాలం నుండి ఎప్పటి నుంచి అయితే మనకు పంచాంగ శాస్త్రం ఉందో, ఎప్పటి నుంచి జ్యోతిష్ శాస్త్రం అనేది ఉందో అప్పటి నుండి ఈ యొక్క ఆచరణ అనేది నడుస్తూ ఉంది తప్ప ఇది కొత్తగా పెట్టినటువంటిది కాదు.